మొట్టమొదటి వారంటే 16 ఏళ్లకెళ్ళి కౌన్సిల్లో ఉన్నారు. కొంత పార్లమెంటరీ రూల్స్ రెగ్యులేషన్స్ భానుప్రసాద్ గారికి బాగా తెలుసు కాబట్టి వారు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నది లేనట్టు చెప్తే దాన్ని ఏమంటారో అది కూడా వారే చెప్తే నేను దానికి సమాధానం కూడా చెప్తాను. ఇది ఇంతకుముందు కూడా డిబేట్లో వచ్చింది ఏంటంటే అబద్ధాలనే పదాన్ని వాడకుండా అవాస్తవాలని చెప్పండి. ఓకే సార్, ఐ రిట్రాక్ట్ మై వర్డ్ అండ్ దెన్ ఐ అవాస్తవాలు సత్యదూరమైనటువంటి యొక్క ఆగవే చెప్తా. అర్థమైందే మీరు చెప్పింది అర్థమైందే. మాటలన్నీ రాదురిగా అర్థమైంది కదా. సత్యదూరమైనటువంటి ఒక మాటలు అవాస్తవమైనటువంటి అంశాలు క్రోడీకరించి పెద్ద ఆయన ఒక సీనియర్ వెటరన్ పొలిటీషియన్ ద్వారా ప్రజలు బాధపడేటువంటి ఒక రీతిలో ఈ యొక్క ప్రసంగాన్ని చదివించినారు. అధ్యక్ష, నేను కొత్తగా అసెంబ్లీకి వచ్చినాను. అండ్ ఐ బీన్ వాచింగ్ సో క్లోజ్లీ ఇన్ ద లాస్ట్ 2 days. పైన ఒక 200 మంది జర్నలిస్టులు కూర్చున్నారు, 100-200 మంది ఆఫీసర్లు కూర్చున్నారు, బయట వేలాది మంది పోలీసులు మనకు కాపలాగా ఉన్నారు, మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం అంతా కూడా సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పూర్తిగా కూడా స్థితిగతులు మార్చేటువంటి ఒక దిశలో ఉంటుంది అని చెప్పని ఆశతో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. గవర్నర్ స్పీచ్ ఇన్ అ బడ్జెట్ సెషన్ ఈజ్ అ విజన్ డాక్యుమెంట్. ఒక విజన్ డాక్యుమెంట్. ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా దిశ నిర్దేశం చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ రేపు పొద్దుగాల బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఆ విజన్కు అవసరమైనటువంటి ఒక వనరులను సమకూరుస్తూ ఒక ఫైనాన్షియల్ డైరెక్షన్ ఇస్తూ బడ్జెట్ను ప్రవేశపెడతారు. దురదృష్టం, విజన్ లేదు, విజ్డమ్ లేనటువంటి ఒక డాక్యుమెంట్గా దీన్ని తయారు చేసినారు ఈ ప్రభుత్వం. దాన్ని గవర్నర్ గారి ద్వారా చదివించిపిస్తున్నారు. నేను విమర్శ కోసం విమర్శ చేయట్లేను. ఇది ఒక సూచనాత్మకమైనటువంటి ఒక విమర్శ. ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పని ఒక సభ్యుడిగా నేను వారికి సూచన చేస్తా ఉన్నాను. అధ్యక్ష, లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ స్పార్క్లింగ్ స్పీచెస్. అధ్యక్ష, లీడర్షిప్ ఈజ్ అబౌట్ యాక్షన్. లీడర్షిప్ ఈజ్ అబౌట్ రిజల్ట్స్. లీడర్షిప్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. లీడర్షిప్ ఈజ్ అబౌట్ ఎంపవరింగ్ ద పీపుల్. దురదృష్టం, ఈ డాక్యుమెంట్లో అవేవి కూడా పూర్తిగా కనబడలేదు అధ్యక్ష. దురదృష్టకరమైనటువంటిది. నేను అధ్యక్ష ముందుగా తెలంగాణ ఉద్యమకారుడిగా, మా దయాకర్ గారు ఇక్కడనే ఉన్నారు, మా పొన్నమన్న పార్లమెంట్లో కొట్లాడిన పులిబిడ్డ, వీళ్ళంతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులుగా వీళ్ళంతా ఉన్నారు. చైర్మన్ గారు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు. ఏ సభ జరిగినా, ఏ బడ్జెట్ను ప్రవేశపెట్టినా ముందుగా మనము కృతజ్ఞతాపూర్వకంగా మనం స్మరించుకోవాల్సిందైనా లేకపోతే బడ్జెట్లో వాటా కేటాయించవలసిందైనా అది తెలంగాణ అమరవీరుడు. అధ్యక్ష, అన్ఫార్చునేట్లీ అధ్యక్ష, ఇన్ దిస్ ఎంటైర్ డాక్యుమెంట్ 40-50 అంశాలతో కూడుకున్నటువంటి ఈ డాక్యుమెంట్లో అమరుల ప్రస్తావనే లేకపోవడం మాత్రం ఇది కృతజ్ఞతారాహిత్యం. దయచేసి ప్రభుత్వం ఆ దృక్కోణాన్ని మార్చుకోవాలని చెప్పని రానున్నటువంటి ఒక బడ్జెట్లో అట్లీస్ట్ బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ తప్పనిసరిగా ఆ తప్పును సరిదిద్దుకుంటూ బడ్జెట్లకు సరైన రీతిలో కేటాయించాలని చెప్పి నేను కోరుతాను. అధ్యక్ష, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద డిక్లరేషన్స్ దట్ దే మేడ్. అధ్యక్ష, దాదాపు 1, 2, 3, 4, 5, 6 డిక్లరేషన్ చేసిండ్రు. అందులో అత్యంత కీలకమైనటువంటిది అమరవీరులకు సంబంధించిన ఒక డిక్లరేషన్. అధ్యక్ష, ఇది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్. నాకు తెలిసి ప్రియాంక గాంధీ గారు వచ్చి దీన్ని డిక్లేర్ చేసినారు. తెలంగాణ తొలి మలి దశలో ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులకు ప్రథమోద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రత్యేక ఉద్యోగం మరియు తల్లి తండ్రి భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల పెన్షన్ అందజేస్తామన్నారు. కనీసం ఆ ఊసే లేదు అధ్యక్ష. అండ్ ఐ డిమాండ్ టుడే యాజ్ అన్ యాక్టివిస్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, ఎంతమంది 69 ఉద్యమకారులను మీరు గుర్తించినారు? ఎంతమంది? 30 సెకండ్ అధ్యక్ష, 30 సెకండ్. రిప్లై మీరు పొద్దున మాట్లాడడం నేనేం మాట్లాడలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలు పరిపాలించి అమరవీరుల పట్ల కానీ తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ ఆ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏందో తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలుసు. దాని మీద నేను ఇప్పుడే విమర్శ చేయదలుచుకోలే. కానీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన నేను గౌరవ సభ్యులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఉద్యమకారులకు స్పష్టంగా తెలియదలుచుకున్నది, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము
అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకొని పెద్దలు కోదండరామ్ గారు కానీ అధ్యక్ష దయాకర్ గారిని ఇప్పటికీ అనేక సందర్భాల్లో చర్చ చేసుకొని విధి విధానాలతోటి తెలంగాణ ఉద్యమకారులందరికీ సముచిత న్యాయం జరిగే విధమైనటువంటి కార్యాచరణ తీసుకొస్తున్నాం. దాన్ని రేపు మీరు ప్రశంసిస్తారు. మీరు మమ్మల్ని అడిగే కంటే ముందు మీరు 10 సంవత్సరాలు ఏం చేశారో ఒక్కసారి పరిశీలన చేసుకుంటే దానికి సరి అయినటువంటి జవాబు ఉంటుంది. విమర్శ చేయడం సమస్య కాదు. అద్భుతము బ్రహ్మాండం పొద్దున మధుసూదన చారి మాట్లాడినారు. బ్రహ్మాండం అద్భుతం రాతి కట్టడాలనే మానవ సమాజం బాగా బాగుపడ్డదని అనుకుంటే దానికి నేనేం చేయలేను. ప్రతి మాటలో ప్రతి స్పీచ్లో బ్రహ్మాండం అద్భుతం అనేటువంటి 2 పదాలతోటి మీరు మొత్తం మార్పు చేసినాం అని అనుకుంటే దానికి రాతి కట్టడాలతోటి నేను దాని అంశాన్ని డీటెయిల్గా వద్దలేను. గవర్నర్ గారి ప్రసంగానికి వారు రిప్లై ఇచ్చే హక్కు ఉంది, వారు ఇవ్వాలి. కానీ అమరవీరులకు సంబంధించి 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేసిరో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా. వారు ఉద్యమకారుడు, వారి గురించి వ్యక్తిగతంగా నాకు ఎక్కడ విభేదం లేదు. 10 సంవత్సరాల ప్రభుత్వం చేయకుండా నిర్లక్ష్యం చేసి స్వయంగా వారి కుటుంబ సభ్యురాలే ఈరోజు వారిని నిందిస్తుంటే మమ్మల్ని పట్టుకొని అడిగితే లాభం లేదు అధ్యక్ష. శ్రావణ్ గారు. అధ్యక్ష మంత్రి గారి ఇంటర్వెన్షన్ను నేను స్వాగతిస్తూనే నేను వారిని కూడా ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతున్నా. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ సొసైటీ, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్. గతం బాలేదని చెప్పని మీరు రకరకాల రీతిలో ప్రచారం చేసి మేనిఫెస్టోలలో రకరకాల రీతుల్లో మీరు ప్రజలను నమ్మించి ఒప్పించి ఓట్లేసుకున్న తర్వాత 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వాట్ హ్యాస్ ప్రివెంటెడ్ దిస్ గవర్నమెంట్ నాట్ టు ఓపెన్ ద మార్టియర్స్ మెమోరియల్? వాట్ హ్యాస్ ప్రివెంటెడ్? నెంబర్ 1, నేనే గత ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారితో పాటు నేనే మార్టియర్ మెమోరియల్కి వారితో పాటు పోయి అక్కడ పని లేదో జాప్యం జరుగుతున్నది అంటే పరిశీలిస్తామని చెప్పని పోతే సరే ఆయన ప్రెస్ మీట్లో కాంట్రాక్ట్లు ఇంకేదో ముచ్చట్లు మాట్లాడినారు. దాని తర్వాత జరిగిపోయింది. గత ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయలేదని అంటున్నారు మీరు. గత ప్రభుత్వం 800 మంది అమరవీరులకు న్యాయం చేసేటువంటి ఒక దిశలో పనిచేసినప్పటికీ కూడా ఏం చేయలేదని అంటున్నారు. వారి విజ్ఞప్తి నేను వదిలిపెడతా. మీ దృష్టిలో గత ప్రభుత్వం ఏం చేయనప్పుడు 2.5 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం 1969 మార్టియర్స్ను ఎంతమందిని గుర్తించినారు మీరు? ఈ 800 మంది కాకుండా మలితరువు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి ఒక బిడ్డలను ఎంతమందిని మీరు గుర్తించినారు? ఎంతమందికి మీరు 25,000 రూపాయలు డేటా ప్రజెంట్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఎ డిబేట్, ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ మార్టియర్స్. మన కోసం, మన భవిష్యత్తుల కోసం, తరతరాల కోసం బలైపోయిన ఒక బిడ్డల త్యాగాల గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలని దయచేసి ప్రభుత్వం మాట్లాడొద్దని నేను కోరుతా ఉన్నాను. రెండవది అన్న యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ కమింగ్ టు యూ. రెండో విషయం అన్న నిన్న వందే మాతర గీతం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వందే మాతర గీతాన్ని ప్లే చేసినారు. ఐ థింక్ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఏదో ఆర్డర్ పంపినట్టుంది. వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసిన తర్వాత పూర్తి వందే మాతర గీతాన్ని పంపించినారు. మేము చదువుకునే రోజుల్లో యూనివర్సిటీలో అది వాడుకునేవాళ్ళం. మేము పూర్తి వందే మాతర గీతం వాడుకునేవాళ్ళం. మేము మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక అఫీషియల్ మీటింగ్లో నేను విన్నాము. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఫైన్. అధ్యక్ష, ఆ వందే మాతర గీతంలో దుర్గా స్తుతి అధ్యక్ష, అది దాన్ని రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించినారు, పార్లమెంట్లో ప్రియాంక గాంధీ గారు వ్యతిరేకించినారు. ఎప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని బుల్డోజ్ చేసింది, దాన్ని పట్టుకొచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్. ఆ వందే మాతర గీతంలో ఆ అడిషనల్ 7 స్టాంజెస్ ఏదైతే వచ్చినాయో దుర్గా స్తుతి, అది భారత మాతను దుర్గా తల్లితో పోలుస్తూ, విద్యా తల్లితో, సరస్వతితో, లక్ష్మితో, దుర్గతో పోలుస్తూ భారత మాతను ఒక దుర్గామాతగా స్తుతిస్తూ ఉన్నటువంటి ఒక గీతం అది. దాన్ని నిన్న అద్భుతంగా ప్రభుత్వ ప్రేరేపణతో దాన్ని ప్లే చేసినారు. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించిండ్రు, ప్రియాంక గాంధీ గారు వ్యతిరేకించిండ్రు, మీరు ఇక్కడ పెట్టిండ్రు, దట్స్ ఐ లీవ్ ఇట్ యూ. బట్ ద పాయింట్ ఈస్, తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా ఉండి స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి ఒక తెలంగాణ తల్లి కేసీఆర్ గారి యొక్క మస్తిష్కంలో నుండి అనేక మంది ఉద్యమకారుల నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం. నిన్న 2 ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అధ్యక్ష, మీ నేతృత్వంలోనే. ఒకటి వందే మాతర గీతాన్ని ఆలపించడం, 2 తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న కొత్త గవర్నర్ గారితో మీరు ఆవిష్కరించడం. నేను అడుగుతా ఉన్నాను, వాట్ ఈస్ దిస్ హిపోక్రసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్? వాట్ ఈస్ ద కాంట్రడిక్షన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్? ఒక పక్కన 7 స్టాంజాలుండి భారతమాతను దుర్గామాతతో కొలిచేటువంటి ఒక పూర్తి వందే మాతర గీతాన్ని ఇక్కడ ఆలపిస్తే తప్పు లేదంటారు. కానీ అదే బతుకమ్మ తల్లిని ఎత్తుకున్నటువంటి తెలంగాణ తల్లి బతుకమ్మ తీసి పడేస్తారు, వడ్డానం ఉంటే వడ్డానం తీసి పడేస్తారు. మన బతుకమ్మ
పేదింటి బిడ్డ లెక్క కనబడాలంటున్నారు. వందే మాతర గీతంలో భారత మాతను మాత్రం దుర్గా స్థుతికి మేము తోడ్పడతామని చెప్పని మాట్లాడుతున్నారు. మోడీ అది కావాలనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు అనుసరిస్తూ ఇవాళ దాన్ని పట్టుకొచ్చిండు, దాని సమాధానం చెప్తారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం బతుకమ్మ పోతాం అధ్యక్ష. పేదోళ్ళైనా, మేము కూడా పేదింటి వాళ్ళం అధ్యక్ష, పేదవాళ్ళైనా సరే బతుకమ్మ పండుగకు పోతే చేతిలో బతుకమ్మ పట్టుకుంటారు అధ్యక్ష. వాళ్ళని అడుక్కొచ్చుకోరైనా సరే అధ్యక్ష నగలు తెచ్చి పెట్టుకుంటారు అధ్యక్ష. గిల్ట్ నగలో మంచి నగలో పెట్టుకుంటారు అధ్యక్ష. పూలు పెట్టుకుంటారు అధ్యక్ష. అద్భుతంగా ఒక దేవతలు పోయినట్టు మన మహిళలు అక్కడికి పోతారు. వాటిని ప్రతిబింబించాలని చెప్పని, తెలంగాణ బిడ్డలంతా దేవతలుగా ఉండాలని చెప్పని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి, ఒక్క నిమిషం అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, దిస్ నాట్ ఫేర్ అధ్యక్ష. అధ్యక్ష ఆయన ఉద్యమకారుడు, అట్లా ఎవ్రీ టైమ్ యూ కాంట్ ఇంటర్ఫియర్ లైక్ దిస్. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, ఇది 30 సెకండ్ అధ్యక్ష. మీరు తెలంగాణ తల్లి దేవతగా ఉండొద్దు అంటున్నారు, కానీ భారత మాతను భారత దుర్గాస్తుతిగా చేస్తూ మీరు వందే మాతర గీతం ఆలపించినప్పుడు అదే విఘ్నత ఆ తెలంగాణ తల్లిపైన కూడా చూపెట్టండి. పేదింటి బిడ్డగా ఎందుకు చూపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు? కేసీఆర్ గారి పైన కోపం ఉంటే తెలంగాణ తల్లిని మీరు విధ్వంసం చేస్తా అంటే న్యాయమా? మా దయాకర్ అన్న అక్కడ కూర్చొని ఉన్నాడు, మా పొన్నమన్న కూడా. ఎన్నిసార్లు మనం తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని మాట్లాడలే? వాట్ ఈస్ ద అడాసిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ టు డిస్ట్రాయ్ దట్ వండర్ఫుల్ స్టాచ్యూ? ఆ తెలంగాణ అమరవీరులను మీరు ఘోషింపజేయట్లేరా? మీరు చెప్పండి ఒకసారి. సార్ డెఫినెట్లీ దాసో శ్రవణ్ గారు చెప్పిందని అంగీకరిస్తున్నాం. మేము తప్పకుండా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించినాం. 10 సంవత్సరాల అధికారంలో దాన్ని అధికారికంగా ఎందుకు చేయలేదు సార్? మేము అబ్జెక్షన్ చేస్తున్నామా? మీరు చేయలేగా 10 ఏళ్ళు అదే తెలంగాణ తల్లి విగ్రహం అని సభలో నిర్ధారణ చేసి చట్టం తెచ్చి జీవో తెచ్చి ఇదే మా తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లనే ఉంటుందని ఎందుకు చేయలేదు మీరు? ఇలా మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ విధంగా ఉండాలి గ్రామీణ ప్రాంతాలను రూపొందించడం. దాంతో పాటుగా తెలంగాణ గీతాన్ని ఇలా మీరు జాతీయ గీతంగా తెలంగాణ జాతీయ గీతంగా తీసుకుని మీరు ఎందుకు చేయలే? తెలంగాణ మీ మాత్రమే పెటెంట్ హక్కుగా భావించారు. తెలంగాణ కోసం మీరు ఉద్యమించారు, మేము ఉద్యమించారు. కనీస మర్యాద తెలంగాణ ఉద్యమకారులం పార్లమెంటులో శాసనసభ తిరస్కరించిన తర్వాత కూడా ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో మనం తీసుకొస్తే ఎన్నడన్నా 2014 అధికారంలో వచ్చిన వీళ్ళు కనీసం మనకి ఎప్పుడన్నా కనీస మర్యాద చేసారు అధ్యక్ష? వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలా తెలంగాణ తల్లి విగ్రహానికి నెగ్గు, అది టీఆర్ఎస్ పార్టీ విగ్రహము, అదే జాతీయ అదే రాష్ట్ర స్థాయి అధికారిక విగ్రహం అయితే దాన్ని మారితే తప్పు పట్టండి. కానీ మీరు దాన్ని మారవలేదు, దాన్ని అధికారికంగా తీసుకోలేదు. ఇవాళ మీరు దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎస్, అందరిని సంప్రదించిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క ప్రతిబింబంగా పెట్టినాం. ఏదో బతుకమ్మ పెట్టేంటట పేద ప్రజలు ప్రతి గ్రామంలో కులాలకు అతీతంగా ఆడుకునే బతుకమ్మ ఏదో టీఆర్ఎస్ పార్టీ పెటెంట్ లెక్క మాట్లాడుతున్నారు. ఇట్స్ నాట్ ఏ పెటెంట్ ఫర్ టీఆర్ఎస్. ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశం. దయచేసి అధ్యక్ష, అందుకే మళ్ళీ చెప్తాను, ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మీరు ఆనాడు అధికారికంగా టీఆర్ఎస్ పార్టీకి సొంతం కాదు, ఇది రాష్ట్ర ప్రజలదని చెప్పుంటే మారితే ఇలా దాని మీద జీవో తెచ్చడం. ఇదే అధికారిక విగ్రహం. ఎక్కడైనా దీనికి క్రిటిసిజం చేస్తే చట్టరీత్యా చర్య తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, జాగ్రత్త అనేటువంటి విషయాన్ని కూడా మేము ఇలా చట్టం చేసినాం. మీరు ఎందుకు చేయలే? మేము వద్దనమా? జాతీయ గీతాన్ని ఎందుకు చేయాలి? మీరు చేయక మమ్మల్ని నిందిస్తే మీరున్న రోజులు 10 రోజులు వంది మాగాదులతోటి తెలంగాణ ద్రోహులకు ఇవాళ అన్ని వేదిక గద్దెలు కల్పించి మీరు మాట్లాడుతుంటే ఎట్లా? ప్లీజ్ అధ్యక్ష, నాకు మా పొన్నమన్న అంత ఎందుకు ఆవేశపడుతున్నో నాకు అర్థం కావట్లా. మా పొన్నమన్న అంత ఆవేశం ఎందుకు పడుతున్నో నాకు అర్థం కావట్లా. ఆయన కూడా ఆయన వెంబడే నడిచినాం మేము కూడా. మీరంతా ఎంపీలుగా కొట్లాడుతుంటే మీ వెనకంబడి జయ తెలంగాణ జేఏసీలోనే మేము కూడా కొట్లాడినాం. ఇంకా తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి వద్దు అని అంటుండో ఆ తల్లి విగ్రహం దగ్గరనే లక్షలాది మంది కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులు జై తెలంగాణ అని తిరిగిండు. ఆయన కూడా తిరిగిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం సభలో లేరు. ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో లేదా ముఖ్యమంత్రి గారి మనస్తత్వాన్ని గెలుచుకోవడం కోసమో ఆయన పట్టుకొచ్చిన విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ తల్లి అంటే అన్నా మీకు దండం, మీ విఘ్నతకు దండం. దండం తప్పుడు నేను తెలంగాణ తల్లి విగ్రహాన్ని అద్దాలే సార్, నేను తెలంగాణ తల్లి విగ్రహాన్ని అద్దాలే. తప్పుడు ఆరోపణ. నేను తెలంగాణ తల్లి విగ్రహాన్ని అద్దాలే. సైతే మీరున్నారు సాక్షి ఇక్కడనే. నేను ఆ విగ్రహాన్ని విమర్శించలే. నేను కూడా 100 సార్లు విగ్రహం దగ్గరకు నివాళులు అర్పించినా అని చెప్పినా. కానీ మీరు అధికారికంగా ఎందుకు చేయాలని నేను విమర్శించినట్టు అధ్యక్ష? నా మీద అట్లా తప్పుడు ఆరోపణ చేస్తే ఎట్లా? అది